హాయ్ వెల్కమ్ దేవ్ బంగారం వ్లాగ్స్. ఈరోజు మా అమ్మని కాశీయాత్రకి ట్రైన్ ఎక్కించడానికి నేను స్టేషన్కి వెళ్తున్నాను. అందుకే కాశీలో అన్నపూర్ణ దేవికి గుడి దగ్గర బియ్యం పోస్తే మంచిదంట. అందుకని 3 దోశలు తీసుకుంటున్నాను. చూడండి, అయితే వెళ్ళిపోతున్నాను నేను అక్కడికి. రండి మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. చూడండి, అందరూ ట్రైన్ కోసం ఎలా అందరూ వెయిటింగ్. పిన్నెలు, పెద్దమ్మలు, నానమ్మలు, అత్తయ్యలు అందరూ వెయిట్ చేస్తున్నారు. రండి, వాళ్ళతో మాట్లాడేస్తాం. ఎక్కడికి వెళ్తున్నారు? బెనారస్. గోయింగ్ టు బెనారస్. పరిచయాలు అయితే అయిపోయినాయి. ఇక నుంచి ఇంకో చూడండి ఎలా కూర్చున్నారో వీళ్ళంతా. మాట్లాడే మొత్తం బ్యాగులు చూసారా, మనుషుల కంటే బ్యాగులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అక్కడ మొత్తం స్టేషన్ మీద ఒక భోగి మొత్తం కూర్చున్నారు. భోగి అంతా వేరు. ఇవన్నీ ఎందుకు బ్యాగులు? బ్యాగుల్లో ఏమేమి ఉన్నాయి గట్టిగా చెప్పు. ఇంకా ఏమేమి పట్టుకెళ్తున్నావు? స్నాక్స్ అంటే అన్ని పట్టు. ఎన్ని రోజులకి సరిపోతాయి? ఇంకేమేమి పట్టుకెళ్తున్నారు? 10 డేసా? బట్టలు పెట్టుకున్నాం. సరిపడగా పెట్టుకున్నాం. చెప్పండి. వెళ్తున్నామండి. ప్రస్తుతానికి గుడాన్ని ఉన్నాము రైల్వే స్టేషన్ లో. ఏమేమి పట్టుకెళ్తున్నావు పిన్ని? ఏమేమి పట్టుకెళ్తున్నాం? స్నాక్స్, రైసు, సాయంత్రం కర్రీసు, సాయంత్రం భోజనానికి అయ్యి, వాటర్ బాటిల్, ఇంకా బట్టలు. 10 డేస్ అక్కడ ఉంటాం. 10 డేస్ సరిపడగా బట్టలు. ఇప్పుడు మా నాయన చెప్పు. కాశీ వెళ్ళాము. కాశీ నుంచి రామేశ్వరం వచ్చాము. రామేశ్వరం నుంచి కాశీ వెళ్ళాము. ఇంకా తీసుకొచ్చాను కదా బియ్యం, అవి ఇస్తున్నాను. ఇలా మీలో ఎవరైనా ఇచ్చారా మీ అమ్మగారికి? ఇచ్చుంటే కనుక కామెంట్ చేయండి. కాశీ అంతా కామెంట్ చేసి చెప్పండి. దగ్గర నేను కూడా వచ్చాను. 3 దోశలతో తెచ్చాను. అమ్మో, మా పిల్లి మేకప్ ట్రైన్ అయితే వచ్చేసింది. వాళ్ళందరినీ ఎక్కించేసి నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. బాయ్ అందరికీ. మా ఫ్యామిలీ మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.